శిరీష పోస్ట్ మార్టం రిపోర్టుపై షాకింగ్ నిజాలు బయటకు వస్తున్నాయి. అయితే శిరీష మెడపై తీవ్రమైన ఒత్తిడి ఉండడం వల్లనే శిరీష చనిపోయినట్లు, అలానే శిరీష పెదవులపై కూడా గాయాలున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇవన్నీ కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఫోరెన్సిక్ నిపుణులు తెలియజేశారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, శిరీష మృతికి సంబంధించి కొత్త విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లు ఈ విషయాలు తెలియజేసినట్లు తెలుస్తుంది. అయితే దీనిపై మరి పోలీసులు ఎలాంటి ఆరా తీస్తున్నారు? మనస ప్రస్తుతం శిరీష ఆత్మహత్య కేసు విషయం మీద సీరియస్ గా తీసుకున్న పోలీసులు పలు దఫాలుగా పలు యాంగిల్లో దాని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తారు. ఎందుకంటే ప్రభాకర్ రెడ్డి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన ఆత్మహత్య తాలూకు లింకులు ఇక్కడి నుంచి వెళ్ళడం, తర్వాత వీళ్ళు ఓ ల్యాండ్ సెటిల్మెంట్ విషయంలో మాట్లాడటానికి శ్రవణ్ అనే వ్యక్తి ద్వారా రాజీవ్ అలాగే శిరీష ముగ్గురు కలిసి అక్కడికి వెళ్ళడం, దానికి సంబంధించి అక్కడ కొంత వాళ్ళు మందు పార్టీ చేసుకున్న నేపథ్యంలో ఈమె మితిమీరి శిరీష తాగిన నేపథ్యంలో శిరీషను ఇక్కడ గనక ఈ పరిస్థితిలో ఉంటే నాకు ఇబ్బంది అవుతుంది చెప్పిన ప్రభాకర్ రెడ్డి వాళ్ళందరినీ కూడా రాత్రికి రాత్రే తిరిగి హైదరాబాద్ పంపించడం. హైదరాబాద్ వచ్చిన తర్వాత అంటే ఈయన కారు ఆర్కే స్టూడియోలో ఈయన కారు పెట్టి పైకి వెళ్లే లోపలనే ఆమె ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. రాజీవ్ చెప్తున్న వర్షన్స్ అంటే ఒక్కోసారి ఒక్కో రకంగా ఉండడం, తర్వాత సీన్ ఆఫ్ అఫెన్స్ అంటే ఆత్మహత్య జరిగిన ప్రదేశంలో ఉన్న విషయాలను పరిస్థితులను ఒకసారి పరిశీలించినప్పుడు అక్కడ ఎక్కడ కూడా ఇది ఆత్మహత్యగా అంటే ఆత్మహత్యగా ఉండడానికి ఏ విధంగా ఆస్కారం లేదు అని చెప్పడానికి కొన్ని కీలకమైన ఆధారాలను పోలీసులు సేకరించారు. దీంట్లో భాగంగా ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఒకవేళ ఫ్యాన్ కనుక చున్ని కనుక వేస్తే కింద నుంచి చున్ని వేయటానికే సాధ్యమయ్యే పని కదంటే అందే పరిస్థితులు లేదు. కనీసం ఎక్కడానికి కూడా ట్రై చేయాలి. అంటే కింద నుంచి పైకెళ్ళటానికి ఆమెకు ఉన్న సమయం మన రాజు చెప్పిన దాని ప్రకారం ఓన్లీ 15 నిమిషాలు. ఈ 15 నిమిషాల్లో ఆమె ఫ్యాన్ కు చున్ని వేయడానికి ఎత్తి పరిస్థితులు సాధ్యపడదు. అది కూడా ఆ బెడ్ మీద నుంచి దాదాపు 10 నుంచి 11 అడుగుల ఎత్తులో ఉంది, సాధ్యం కాదని చెప్పి తెలుసు. అలాగే ఒక భారీ చేయండి దీంట్లో శిరీష మంచి పర్సనాలిటీ, కొంచెం హైట్ బరువు ఉంటుంది. అలాంటి ఆమె ఒక ఫ్యాన్ రెక్కకి ఎలా పెడితే ఖచ్చితంగా ఆ రెక్క వంగటమో తర్వాత బెండ్ అవటమో కావాలి, కానీ అలాంటిది ఏమీ జరగలేదు. అలా కాకుండా ఈయన సూసైడ్ కింద నుంచి పైకి వచ్చే లోపల ఆమె సూసైడ్ చేసుకుంది. వెంటనే నేను ఆ చున్ని కట్ చేసి దించానని చెప్పి అన్నప్పుడు కూడా ఆ చున్ని కట్ చేసిన తర్వాత అక్కడ సంఘటనా స్థలంలోనే కచ్చి ఉండడం, తర్వాత అక్కడెక్కడ అంటే పిడుగులాకు సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరకపోవడం. అంటే ఇవే కాకుండా ఈ రోజు శిరీషకు సంబంధించిన పోస్ట్ మార్టం ప్రాథమిక రిపోర్ట్ లో వచ్చిన విషయాలను కూడా ఒకసారి పరిగణన తీసుకుంటే ఎవరైనా సరే స్వతహాగా ఆత్మహత్య చేసుకుంటే ఖచ్చితంగా నేలగా బయటకు రావడం, తర్వాత మెడ మీద ఉన్న ఒక ఎముక ఖచ్చితంగా విరుగుతుంది, కానీ అలాగే జరగలేదు. ఆ ఎముక విరిగేట్టు కాకుండా ఒత్తిడి గురైనట్టుగా ఉంది అని చెప్పన్న సమాచారం పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఉంది అని మాత్రం మనకి తెలుస్తోంది. అఫీషియల్ గా పోలీసులు కారణం చేయబోయినప్పుడు గత కొంచెం క్రితమే ఎవరైతే దీంట్లో ప్రధాన సూత్రధారులు పాత్రధారులుగా ఉన్నారో రాజీవ్ కావచ్చు, శ్రవణ్ కావచ్చు, ఇద్దరిని కూడా కొద్దిసేపు క్రితం టాస్క్ ఫోర్స్ ఆఫీస్ పోలీసులు విచారణ చేసి అలాగనే కుంకుమకు సంబంధించిన ప్రభాకర్ రెడ్డి ఎస్ఐ విషయంలో కూడా కీలకమైన సమాచారం ఇక్కడే ఉండడం, అక్కడి నుంచి కొంతమంది పోలీసు అధికారులు ఇక్కడ రావడం, టాస్క్ ఫోర్స్ ఆఫీస్ విచారణ చేయడం, తర్వాత చాలా కొంచెం క్రితమే శిరీష ఆత్మహత్య చేసుకున్న ప్రదేశంలో కొన్ని కీలకమైన సాక్ష్యాధారాలు సేకరించి అక్కడ సీనియర్ ఆఫీస్ లో కొన్ని వస్తువులు తెలుస్తా ఉంది. అయితే ఫోరెన్సిక్ నిపుణులు ఇచ్చిన ఈ రిపోర్ట్స్ ప్రకారం మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు తెలుస్తుంది శిరీష ఆత్మహత్యకు సంబంధించి. మరి ఈ నేపథ్యంలో పోలీసులు ఎలాంటి విచారణ చేపట్టబోతున్నారు? అటు శిరీష తల్లిదండ్రులు ఏమంటున్నారు? అయితే ప్రస్తుతం శిరీష తల్లిదండ్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఖచ్చితంగా ఇది ఆత్మహత్య కాదు హత్య అని వాళ్ళు చాలా కరాఖండిగా చెప్తున్న పరిస్థితి. అలాగనే జరిగిన సంఘటనలు, తర్వాత టైమింగ్, ఆమె కుటుంబంలో పోయి రావడం, వచ్చిన తర్వాత మధ్యమత్తులో ఉంటాం, అది కూడా ఒక మధ్యమత్తులో ఉన్న లేడీ ఫ్యాన్ కి చున్ని వేసుకుని అది కూడా 12 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు అది ఏ విధంగా సాధ్యమవుతుంది అన్నది కూడా చాలా నమ్మకస్తంగా లేకపోవడం, తర్వాత చీనా ప్రావిన్స్ లో ఉన్న దొరికిన సాక్ష్యాధారాలు కావచ్చు, తర్వాత అలాగనే ఆమె ఒంటి మీద ఉన్న గాయాల తాలూకు ఎవిడెన్స్ కావచ్చు, ఈ తర్వాత ఇవన్నిటిని కూడా ప్రస్తుతం గత కొంచెం క్రితమే పోలీసులు అంటే మొత్తాన్ని కూడా సీజ్ చేయడం జరుగుతా ఉంది. ఈ రాజీవ్ని, శ్రవణ్ని ఇద్దరిని కూడా సంఘటనా స్థలాన్ని తీసుకెళ్లి అక్కడ దొరికిన వస్తువులు సీజ్ చేయడం జరుగుతా ఉంది. దీంట్లో అనుమానాస్పద మృతి కాకుండా ఇది మర్డర్ అని తెలుసడానికి అన్ని రకాల సాక్ష్యాధారాలు దొరికినప్పటికీ మరి ఆ సాక్ష్యాధారాలు ఏ విధంగా రూఢి అవుతాయి,
దీంట్లో పోస్ట్ మార్టం రిపోర్ట్ లో మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇలా ఉందని చెప్తున్నారు కూడా దాని మీద పోలీసు ఉన్నతాధికారులు అఫీషియల్ గా అనౌన్స్ చేయాల్సి ఉంది. ఏదైనప్పటికీ దీని మీద పోలీసు ఉన్నతాధికారులు చాలా సీరియస్ గా తీసుకుని దాదాపు 3 టీంలు ఫామ్ అయ్యి దాని మీద విచారణ జరిపిస్తా ప్రస్తుతం రెసిడెంట్ టాస్క్ ఫోర్స్ టీంలు తరువుగా విచారణ జరిపించి రీకన్స్ట్రక్షన్ అంటే సంఘటన జరిగిన సమయంలో ఎలా జరిగింది, ఎలా వెళ్ళావు, ఇప్పుడు ఆమె డెడ్ బాడీ కింద జరిగింది, దాని మీద రీకన్స్ట్రక్షన్ చేయడం కూడా జరిగింది. ఒక 5 నిమిషాల క్రితం కూడా ఆ సంఘటన స్థలంలో కొన్ని వస్తువులను సీజ్ చేశారు. దీని మీద మరి పోలీసులు జరిగిన ఇన్వెస్టిగేషన్ లో ఏం తేలింది, ఏం సీజ్ చేశారు, మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం అది ఆత్మహత్య అని తేల్చాల్సింది మాత్రం ఖచ్చితంగా పోలీసులే మనస. రైట్, థ్యాంక్ యూ నారెడ్డి. For more updates, please subscribe 99 TV Telugu.